నెల్లూరు జిల్లా మీద తీవ్రంగా ఉంది. నెల్లూరు రూరల్ ప్రాంతాల్లోని రెవెన్యూ కాలనీ, విక్రమ్ నగర్, అయ్యప్పగుడి, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల మీదకు ప్రవహించి ప్రజలు, వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. నాయకుల సమాచారంతో వెంటనే స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ సహాయక చర్యలు చేపట్టారు. సురక్షిత ప్రాంతాలకు ముంపు ప్రాంత ప్రజలను తరలించారు. రోడ్లపై నీరు నిలబడకుండా జేసీబీ ద్వారా అడ్డంకులు తొలగించి క్రమబద్ధీకరించారు. ఇక స్టార్ 9 టీవీతో కమిషనర్ నందన్ మాట్లాడారు. జూమ్ చేసుకో, దగ్గరికి పడుతుంది, మళ్ళీ ఆడ పడిపోతాం, జాగ్రత్త. ఈ పక్కన దగ్గరికి పోయింది, దగ్గరికి పో, ఆ సైడ్ నుంచి ఫేస్ కనబడుతున్నట్టుగా. చెప్పండి పై ఇక్కడ నేషనల్ దగ్గర వాటర్ డ్రైనేజ్లో డిశ్చార్జ్ పెంచడానికి అది కొద్దిగా టైం పడుతుంది. వర్షం చెప్పండి రిహాబిలిటేషన్ దానికి రెండు కాళ్ళు అడ్మిషన్ కూడా మాట్లాడే ఎదుర్కోండి సార్. వాయిస్ ఇస్తే తుఫాన్ ప్రభావం నెల్లూరులో రాత్రి నుంచే తీవ్రంగా కనిపిస్తుంది. ఎక్కువగా నీటి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలబడిపోయి ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందా గారు అప్రమత్తంగా ఆయన సిబ్బందితో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం అయ్యప్పగుడి ఈ సెంట్రల్ నేషనల్ హైవే సమీపంలో ఉన్నటువంటి కాలువ ప్రాంతం నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఆయన సిబ్బందితో పాటు వచ్చి వాహనాల ద్వారా అంతా కూడా పరిశీలించి క్లియర్ చేపిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి నెల్లూరులో తుఫాను వల్ల ఏర్పడింది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? మన పక్కనే ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ ఈ తుఫాను ప్రభావం, ఎలా ఉంది నెల్లూరు మీద, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే తుఫాను ప్రభావం రాత్రి మనకు మధ్యరాత్రి నుంచి మొదలని చెప్పవచ్చు. మధ్యరాత్రి నుంచి ఆన్ యావరేజ్ 7 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ నెల్లూరు సిటీలో రికార్డ్ అవుతూ ఉంది. దీనివల్ల మనకి పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్స్, వరద నీరంతా కూడా కాలువల ద్వారా లోతట్టు ప్రాంతాలకు వెళ్తూ ఉంది. అయితే గతంలో టేకప్ చేసినటువంటి డిసిల్టేషన్ యాక్టివిటీ వలన కొంత మెరుగుపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ అయితే కొన్ని ఇరిగేషన్ కెనాల్స్లో ఇంకా సిల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇరిగేషన్ కెనాల్స్లో వెళ్ళాల్సినటువంటి వాటర్ అది ప్రాపర్ ఫ్లో లేకుండా రివర్స్ ఫ్లో వలన అది రెసిడెన్షియల్ కాలనీకి వస్తుంది. అయినా సరే దాన్ని కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డైవర్ట్ చేసి రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీ కానివ్వండి, ఇప్పుడు ముఖ్యంగా మనకి రోడ్లో ఉడుమల వాగులో నుండి వస్తున్నటువంటి వరద నీరన్నింటినీ కూడా ఇక నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే అండర్ పాస్ కిందకి డైవర్ట్ చేస్తున్నాము. ఇది త్వరలోనే పరిస్థితి సర్దిద్దుకుంటుంది. త్వరలోనే పరిస్థితి కూడా రెగ్యులేట్ అవుతుంది. పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఈ రెవెన్యూ కాలనీ కానీ ఈ కొన్ని ప్రాంతాలు నీరు ఎక్కువగా వచ్చి రోడ్డు మీద నిలబడిపోయినట్టు సార్, వాటిపై చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే రెవెన్యూ కాలనీ కావచ్చు, విక్రమ్ నగర్ ఏరియాలో నీళ్లు రోడ్ల నుంచి ఇళ్ళకి వస్తాయని చెప్పారు. అటువంటి వాళ్ళందరూ ప్రత్యామ్నాయ మార్గాలు, రిలీఫ్ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. సో ఆ రిహాబిలిటేషన్ సెంటర్కి షిఫ్ట్ చేయడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఫుడ్, అదేవిధంగా అక్కడ వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇప్పటికే నెల్లూరు నగరంలో దాదాపు 14 సెంటర్లు ఓపెన్ చేసి 300 మందికి పైగా నిరాశ్రయులను అక్కడ ఏర్పాటు చేయడంతో కూడా వారికి భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నాం. సార్, అందరికీ తాగునీరు కానీ భోజనాలు కానీ అలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు.
రాత్రుల్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడితే ఏం చేయాలనుకుంటారు? సో దానికి ప్రత్యామ్నాయంగా రాత్రుల్లో ఇప్పుడు ఎక్కడైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ జనరేటర్ ఏర్పాటు పెట్టాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము, సఫిషియెంట్ ఫుడ్, అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టు వారికి మిల్క్ ప్రొవిజన్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఇంకా మనకి తుఫాన్ తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు సార్? అంటే మనకి ఐఎండీ ఫోర్కాస్ట్ని బట్టి తుఫాన్ తీవ్రత ఈరోజు అర్ధరాత్రి వరకు ఉండే అవకాశం ఉంది. అయినా సరే అర్ధరాత్రి కదా రేపు మార్నింగ్ వరకు ఉన్నా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉన్నాం. ఖచ్చితంగా వీటన్నింటినీ ఇటు ప్రజాప్రతినిధులు, ఒకవైపు పురపాలక శాఖ మంత్రి పొంగునారాయణ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా రోడ్లో కోటరెడ్డి శ్రీధరెడ్డి గారు, వారి తమ్ముడు గిరిధరెడ్డి గారు నిత్యం ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులందరినీ సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులు అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కమిషనర్ గారు తెలియజేశారు, ప్రస్తుతానికి అన్ని అప్రమత్తంగా ఏర్పాటు చేసాం. ఎక్కడ కూడా రీహాబిలిటేషన్ లో భోజనాలు కానీ అన్ని కూడా ఎవరు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నా ఉన్నారు. అది అధికారులతో అలాగే నాయకులతో కలిసి అన్ని ప్రాంతాలు చూస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో నీటి ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో ఆయన స్వయంగా ద్వారా కంట్రోల్ చేసే విధంగా తీస్తూ నీటిని నిలబడకుండా చేస్తున్నారు. ఆయన పనితీరుకి నాయకులు కూడా అభినందిస్తున్నారు. ప్రస్తుతం తుఫాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు కార్పొరేషన్ ద్వారా నందన్ ఆధ్వర్యంలో ఆ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయం. కెమెరామెన్ కోటేశ్వరరావుతో Star 9 టీవీ, భూషణ్ రెడ్డి, నెల్లూరు.